దేవుని దయాక్షేత్రంలో కడుతున్న దేవుని మందిరం, ఒక పర్మనెంట్ మందిరం, చాలా విశాలమైన మందిరం. నేను మీకు ముందుగా చూపించాను కదా, యేసన్న గారు మొట్టమొదటిగా ప్రారంభించిన మందిరం ఒక 150-200 మంది పట్టే మందిరం. అది చాలా చిన్న మందిరం అది. కానీ దేవుడి పరిచయను ఆశీర్వదించాడు కాబట్టి ఇప్పుడు ఓసన్న మందిరం ఎక్కడ ప్రార్థన పెట్టినా 100 మంది ప్రజలు వచ్చేస్తున్నారు. కాబట్టి ఆ దేవుని దయాక్షేత్రములో ఒక సొంత స్థలములోనే ఒక పర్మనెంట్గా ఒక అద్భుతమైన మందిరం కడుతున్నారు. ఆ మందిర పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సైడ్ ఆల్రెడీ రెడీమేడ్గా ట్రస్లు లేపారు. మరి ఐరన్ ట్రస్లు అన్నీ కూడా లేపారు సైడ్ వాల్స్కి. ఆ తర్వాత రూప్ కూడా ట్రస్లు వస్తాయి. అదేవిధంగా పక్కనే మరి క్వారీ ఒకటి ఉంది, లోయగా నీళ్లు కూడా స్టాక్గా ఉన్నాయి. అక్కడ కూడా జేసీబీలు పనిచేస్తున్నాయి. ఆ మట్టి మరి దేవుని దయాక్షేత్రంలో వాడుతున్నారు అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా స్టేజీ కానీ మరి ఓసన్న దేవుని